అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు, మనకు ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు, మనకు ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు, మనకు ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు, మనకు ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు, మనకు ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు.
అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు.
అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం.